సార్, భారతీయ జనతా పార్టీ అనేది నిర్మాణపరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లను నిలబెట్టడానికి క్యాండిడేట్స్ లేకనా, మరి ఎందుకు 9 మందిని బయట వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టారు? అసలు రీజన్ ఏంటి? 9 మంది ఎవరమ్మా? నాకు అర్థం కాదు. కొత్తగా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చారు. ఎన్ని రోజులకైతే కొత్త బీజేపీ పాతలు అవుతారు? ఒక 2 సంవత్సరాలకు పాతలు అవుతారా? 3 సంవత్సరాల పాతలు అవుతారా? 5 సంవత్సరాల పాతలు అవుతారా? 5 సంవత్సరాల క్రితం చేరినటువంటి వాళ్ళ కూడా కొత్త వాళ్ళ కింద లెక్కేస్తే నేనేం చేయగలుగుతా? ఒక విషయం అన్ని 9 మంది అన్నారు కాబట్టి చెప్తున్నాను. 9 మంది మీరు అన్నారు కాబట్టి 5 సంవత్సరాల క్రితం చేరిన వాళ్ళు, గతంలో పార్లమెంట్ పోటీ చేసిన వాళ్ళు కూడా, 2019లో పోటీ చేసిన వాళ్ళని కూడా మీరు కొత్త వాళ్ళ కింద లెక్కేస్తే నేనేం చెప్తాను? ఎన్నికలకు ముందే, ఎన్నికల కోసమే 9 మంది. 9 అన్న విషయం చెప్తున్నాను. ఎన్నికలకు ముందే నేను అన్నది కాదు, దానికి వస్తా, నన్ను చెప్పనియండి. మీరు 9 మంది అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు కొత్తగా చేరినాం, తప్పకుండా ఎన్నికల ఎత్తుగడలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము సామాజిక దృక్పథంతో కానీ, అక్కడ ఉన్నటువంటి రాజకీయ దృక్పథంతో కానీ, ఇతర పార్టీలను దెబ్బ కొట్టడం కానీ, లేకపోతే నా పార్టీకి ఇంకా వస్తున్నటువంటి నా బలం ఏదైతే ఉన్నదో నేను అంచనా వేసుకొని, ఇంకా ఆ అభ్యర్థి వస్తే 1%, 2% యాడ్ అవుతుంది అన్నప్పుడు నేను కొత్త వాళ్ళని చేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా నేను ఎవరు కూడా ఒక పార్టీ తరఫున టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లిచ్చింది, ఒక పార్టీ టీఆర్ఎస్ తరఫున అభ్యర్థి ప్రకటించిన తర్వాత అదే అభ్యర్థిని తీసుకొచ్చి కాంగ్రెస్ టికెట్ ఇస్తే మంచిది, నేను ఆ రకం కాకుండా కొత్త వాళ్ళని ఇస్తే తప్పే ఉన్నది. కాబట్టి తప్పకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో నా పార్టీ పెరుగుతున్నటువంటి పార్టీ. బీజేపీ ఎక్కడ కూడా ఈరోజు అధికారంలో రాలేదు తెలంగాణలో. ఇదే కాంగ్రెస్ పార్టీ అనేక 40 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉంది. వాళ్ళకు నాయకత్వం ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళకు ఓటు బ్యాంక్ ఉంది, నాయకులు అన్ని రకాలుగా సామర్థ్య కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళు, నా పార్టీ ఎన్నడూ ఇక్కడ అధికారంలో రాదు. నాది పెరుగుతున్నటువంటి పార్టీ. నాకు ఇంకా శక్తి కావాలి, బయట నుంచి ప్రజలు రావాలి, నాయకులు కావాలి, సామాన్య యూత్ కూడా. వరంగల్ అభ్యర్థి ఎంపిక విషయంలో మీరు చేసింది ఏంటి సార్? కాంగ్రెస్ చేసింది ఓకే, వరంగల్ అభ్యర్థి టీఆర్ఎస్ ప్రకటించే క్రమంలో వాళ్ళ దగ్గర మనుషులను పెట్టి తీసుకొచ్చి అభ్యర్థిని ప్రకటించింది మీ పార్టీ కదా సార్? వాళ్ళు టికెట్ ఇవ్వకపోతేనే ఇద్దామనే అనౌన్స్ చేసే క్రమంలో టికెట్ ప్రకటించిన తర్వాత తెచ్చిన మీకు తెలియదేమో. టీఆర్ఎస్ టికెట్ ప్రకటించిన తర్వాతనే ఆయన మా దగ్గరికి వచ్చాడు. అదే కాంగ్రెస్ పార్టీ చేసినట్టే మీరు చేస్తారా? నేను అన్నదానికి అర్థం కాదు. ఆయన టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు ఆయనకు సిఆర్ గారి కూతురు ప్రకటించిన తర్వాత బీజేపీకి వచ్చిందని చెప్తున్నాను. అన్నమాట మీరే అర్థం చేసుకోండి. ఆయన టికెట్ ప్రకటించలేదు రమేష్ గారికి, టీఆర్ఎస్ ఇవ్వనందుకే వచ్చాడు మా దగ్గరికి. ఇక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ సిఆర్కి ప్రకటించిన తర్వాత ఆయన